శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైనటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుతూ ఉంటున్నాను. దయచేసి గమనించండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొట్టమొదటి అధ్యాయము 31వ వచనం నేను చదువుతున్నాను. దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 31వ వచనం. అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలెనని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఆయను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియులారా, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మన నీతి అయి ఉన్నాడు. దేవుని నీతి చాలా విలువైనటువంటిది. ఆయన ప్రేమ అనంతమైనది కూడా. మానవుడు పాపం చేసినప్పుడు దేవుని యొక్క నీతికి, ఆయన ప్రేమకు పోరాటం కలిగింది. ప్రేమ కలిగినటువంటి దేవుడు మనలను విడిచిపెట్టలేకపోయాడు. అదే సమయంలో ఆయన నీతి మనలను చేర్చుకోలేకపోయింది. కాబట్టి నీతి తప్పినటువంటి మనలను శిక్షించవలసినటువంటి స్థానంలో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శిక్షకు గురి అయ్యారు. పాపమునకు ప్రాయశ్చిత్తముగా యేసుక్రీస్తు వారు సిలువలో చనిపోవటం ద్వారా దేవుని యొక్క నీతి నెరవేర్చబడింది. ఈరోజు దేవుని యొక్క నీతిని మనము అంగీకరించినట్లయితే గనక మనము క్రీస్తు యొక్క రక్తంలో కడగబడిన వారమై నీతిమంతులుగా తీర్చబడతాం. అవును ప్రియులారా, ఈ మాటలు చాలా గుండె లోతుల్లో నుండి మాట్లాడుతుంటున్నాను. మనం బ్రతుకుతున్నటువంటిది నీతి అయిన మార్గం కాదు. ఒక్కసారి ఆలోచించి, ఈ కంప్యూటర్ కాలంలో ఎటు చూసినా కూడా భయంకరమైనటువంటి దుర్దినాలలో జీవిస్తున్న వారమైన మనము ఆయన ఆశ్రయించినట్లయితే గనక మాత్రమే దేవుని నీతిని నెరవేర్చబడిన వారం అవుతాం. గుర్తుపెట్టుకొని ప్రార్థన చేసుకోండి. ఈరోజు ఉపవాస కూడికలు జరుగుతుంటుండగా, ప్రభువా, నా నీతి కాదు నాయనా, మీ రక్తంలో కడగబడిన వాడిగా నన్ను శుద్ధీకరించమని ప్రార్థించే దానికోసమే తరలిరండి. మన సమస్త పాపములను ఒప్పుకొని వదిలిపెట్టి దేవుని యొక్క నీతికి పాత్రలుగా జీవిద్దాం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మాటలు వింటున్న వారందరూ కూడా ప్రభు నీతిని అనుసరించినట్లుగా నీ మందిరావరణంలో కనీసం ఒక్క దినమైన ఉపవాసం ఉండి ప్రార్థన చేసి గొప్ప ధనమును, గొప్ప ఆశీర్వాదకరమును వారు దయచేస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థన మా రక్షకుడు యేసయ్య నంబట అడిగి వేడుకలు పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.